6th క్లాస్ నుంచి గోల్ సార్ యూపీఎస్సీ ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. అప్పటి నుంచి నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ తర్వాత నేను ఖచ్చితంగా వచ్చి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్నాను సార్. సో నా జర్నీ ఇలా డైవర్ట్ అయింది సార్. సో 6th క్లాస్ నుంచి అన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా ఇన్సిడెంట్, అట్లేమన్నా మీకు స్పెషల్ ఇన్సిడెంట్ ఉందా? ఎస్ సార్, 6th క్లాస్లో నాకు కరెంట్ షాక్ తగిలింది సార్. కరెంట్ షాక్ తగిలి కాలు చేయి కోల్పోయినాను. ఆ సమయంలో నేనంటే గవర్నమెంట్ ఆఫీసెస్కి కలెక్టర్ ఆఫీస్కి ఇలా వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే జస్ట్ వాళ్ళ నిర్లక్ష్యం, ఈ రోజు రండి రేపు రండి చేస్తాం, డిలే అనిపించింది. ఇంకా ప్రజలు ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి అంటే లైన్ క్యూ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ వరకు అంత లైను. అక్కడ అందరూ గొప్ప వాళ్ళేం కాదు, అంతా ఉన్న వాళ్ళు ఏం రారు కదా అక్కడికి. చాలామంది డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, చాలామంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇంత క్యూ ఇంతసేపు న్యాయం చేస్తారో లేదో కూడా తెలియదు. మనమంటూ వచ్చాక అప్పుడు 6th క్లాసే నేను కలెక్టర్ అయితే ఏమన్నా చేంజ్ చేయొచ్చా అని థాట్ నాకు వచ్చింది. ఆ సమయంలో నాకు అనిపించింది ఖచ్చితంగా ఏదో ఒకటి నేను కలెక్టర్ అవ్వాలి, నేను కూడా ఏదో ఒకటి సమాజానికి చేయాలి. నేను ఏ హర్డల్స్ అయితే ఫేస్ చేశానో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ మెంబర్స్ అన్నా నేను చేంజ్ చేయగలను నమ్మకం నాకు అప్పుడే అనిపించింది. సో అప్పటి నుంచే నేను కలెక్టర్ అవ్వాలని స్ట్రాంగ్గా అనుకున్నాను. దాంట్లో ఫస్ట్ నా మొదటి స్టెప్ ఇది, నా సక్సెస్.